అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం డిసెంబర్ మాసం 11వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, కుజదోష సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరియు రెమెడీస్ చెప్పబడిన చేతబడి, చిల్లంగి, బాణామతి, ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు మరియు ఆరా బూస్టర్ ద్వారా ధన మరియు జనాకర్షణ చేసుకునే విధంగా చేయుదురు. మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ఈ యొక్క రాశి వ్యక్తులకు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి, ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ఆనందంతో ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి పని చేసే ముందు మీ యొక్క అంతరాత్మ యొక్క అంగీకారాన్ని తీసుకున్నాకే ముందుకు సాగాలి. ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు. సమయానికి విశ్రాంతి, భోజనం తప్పనిసరి. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక సంఘటన మనశ్శాంతిని కలిగిస్తుంది. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అధికారుల సహకారం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగిన మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు. విజ్ఞానవంతులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు. అయినటువంటి వారే ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. ధనయోగం ఏర్పడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టే పనిలో ఊహించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మంచి మనసుతో ముందుకు సాగుతారు. అవసరానికి తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అప్రతితులతో జాగ్రత్త వహిస్తారు. వచ్చినటువంటి అవకాశాన్ని చేజారనవ్వకుండా చూసుకుంటారు. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి. కీలక విషయాలలో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థికంగా ఎదుగుతారు. కీలక విషయాలలో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞాన పరంగా ఎదుగుతారు. అధికార పరిధి పెరుగుతుంది. దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధుప్రీతి కలదు. అపోహాలకు తావివ్వవద్దు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. శుభ ఫలితాన్ని అందుకుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా
సవాళ్ళనైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. చేసే పనిలో నిపుణత చాలా అవసరం. పట్టు వదలకుండా ముందుకు సాగుతారు. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఏర్పడిన ఊహించిన